దేవుడు అనగానే ప్రపంచానికి తెలిసింది ఏంటంటే ఆపద మొక్కులవాడు అని. దేవునికి భక్తులకి ఉండే సంబంధం ఏంటంటే భక్తులు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, దేవుడు అవన్నీ దయచేస్తూ ఉండాలి. ఇది దేవుడికి భక్తులకి మధ్య సంబంధం. ఆ అడిగే క్రమంలో కొంత లేట్ అయితే దానికోసం ఉపవాసం చేయటం, లేదంటే కానుకలు సమర్పించటం, లేదంటే ఏదైనా మొక్కుకోవటం, ఇవి తీసుకునైనా నేను అడిగింది ఈ దేవుడా అని రిక్వెస్ట్ చేయటం, ఇది తప్పు కాదు. కానీ భక్తి అంటే కేవలం ఇదే కాదు. దేవుణ్ణి మనల్ని అడగటం, ఆయన మనకి ఇవ్వటం, ఇదే భక్తి అనుకుంటే చాలా పొరపాటు. భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించటం. మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఆశించటం మాత్రమే ప్రేమ అవ్వదు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి కూడా ఆలోచించాలి. దాన్ని ప్రేమ అంటారు. ఎప్పుడు చూసినా నాకు అది ఇవ్వి అంటాం కాకుండా నువ్వు ఎలా ఉన్నావు, అసలు నీ పరిస్థితి ఏంటి, ఇది ప్రేమ అంటారు. దాన్ని భక్తి అని కూడా అంటారు. ఇప్పుడు భక్తులు వాళ్ళ కోసం దేవుణ్ణి అడుగుతున్నారు, కానీ అసలు దేవుడి పరిస్థితి ఏంటి, దేవుడు మనసు ఏంటి, అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఎలా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా, అసలు ఏంటి ఆయన మనస్తత్వం ఏంటి అని భక్తులు అనేవాళ్ళు 90% ఆలోచించరండి. అదే కదండి, ప్రార్థన చేసిన వెంటనే నాకు అది ఇవ్వి, నాకు ఇది ఇవ్వి, అసలు దేవుడు ఎలా ఉన్నాడు, ఇది ఆలోచించిన వాడే నిజమైన భక్తుడవుతాడు. దేవుని పరిస్థితి ఎలా ఉందంటే బైబిల్ బట్టి ఆలోచిస్తే దేవుడు మనోవేదంతో ఉన్నాడని అర్థమవుతుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను బైబిల్ రెఫరెన్స్లన్నీ. మనోవేదన అంటే మానసిక చింత. మనోవేదన ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే సరిగా తినాలనిపించదు, సరిగా ఎవరైనా నవ్వేస్తాను జోక్స్ చేసినా నవ్వలేరు, అందరిలో వచ్చి కూర్చోలేరు. అదొక రకమైన ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. దాన్ని మనోవేదన, మనోచింత. రోజు రోజుకి క్షీణించిపోతుంటారు, పదే పదే అదే ఆలోచించుకుంటుంటారు. స్ట్రెస్, ఒత్తిడి అంటారు దాన్ని. కొన్నిసార్లు చచ్చిపోదాం అనిపిస్తుంటుంది. దీన్ని మనోవేదన. దేవుడికున్న ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ప్రజెంట్ దేవుడి పరిస్థితి ఏంటంటే ఇదే, మనోవేదంతో ఉన్నాడు. ఇది వినగానే ఏమనిపిస్తుంది, దేవుడికి మనోవేదన ఏంటంటే మనుషులకి కదా ఇలాంటివి ఉంటాయి. దేవుడికి బాధ ఏంటి, అసలు దేవుడు మనోవేదంతో ఉండటం ఏంటి, విచిత్రంగా ఉంటుంది, వినటానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకనుకుంటున్నారు, దేవుడి కోసం అసలు ఆలోచించట్లేదు కాబట్టి. దేవుడి కోసం సరిగా ఆలోచిస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. దేవుడు అందరి చింతలో తీరుస్తాడు కదా. దేవుడు అందరి చింతలో, అందరి వేదనలో తీర్చేవాడు దేవుడు. అందరి చింతలో తీర్చే దేవుడు చింతించడం ఏంటి, అసలు దేవుడు మనోవేదంతో ఉన్నటువంటి దేవుడు చెప్పాడు, మీరు ప్రతి దానికోసం చింతించకండి, మీ చింత అంతా నా మీద వేసి అన్నాడు. అంతే కదండి. మనందరినీ చింతగా ఉండొద్దు అన్నాడు. బాధతో వండకండి, పదే పదే దేనికోసం ఆలోచించకుండా నేను ఉన్నాను కదా అంటున్నాడు. మరి ఆయన మనల్ని చింతించొద్దని చెప్పి ఆయన ఎందుకు చింతలో ఉన్నాడు? అసలు మనుషులు దేనికోసం చింతిస్తారు జనరల్గా? ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా చింతలు ఉంటాయి. చింత అంటే విచారం, మనోవేదన. దేనికోసం? మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని. అంటే చింత దేనికోసం ఉంటుందండి మనుషులకి? ఇప్పుడు ఇంతకీ ప్రపంచ మనుషులు ఎక్కువ మంది చింతించేది ఏంటంటే ఏమి తినాలి. ఎప్పుడు మనిషి తిండి తిండి తిండి, ఏం తినాలి, ఎలాగా, మా పిల్లలకి ఎలాగా, నాకు ఎలాగా, తిండి కోసం చింతిస్తుంటారు, తిండి కోసమే మాట్లాడుతుంటారు. రెండోది ఏంటి, ఏమి త్రాగాలి, ఇదో చింత. ఆల్రెడీ ఇంటికి వెళ్ళాను, ముందన్నా తాగమనలేదు, సరే నా బామర్ది అసలు షాప్ కన్నా తీసుకెళ్ళలేదు. తినటం కోసం, త్రాగటం కోసం చింత. ఆ తర్వాత ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందామో. తిండి తర్వాత
త్రాగుడు తర్వాత మరొక ఆలోచన ఏంటి? బట్టలు. ఏం బట్టలు వేసుకోవాలి? అందరూ ఏం వేసుకుంటున్నారు, నేనేం వేసుకుంటున్నాను, అలా బట్టలు కొనుక్కున్నారు. వెళ్ళి అసలు మనిషి జీవిత కాలంలో ఎక్కువ ఆలోచించేది వీటి కోసం. తిండి, తాగటం, బట్ట. పండగ చీరాన్ని అట్లేదు, ఇది కదా, ఓ జత బట్టలన్నీ అట్లేదు. బట్టలు, తిండి, తాగటం, ఈ చింతతోనే చచ్చిపోతారండి మనుషులంతా. దీనికోసమే, తిండి కోసం, తాగటం కోసం, బట్టలు. ఆ తర్వాత దీనికోసం చింతిస్తారు. 27 వచ్చిన చూడండి, అక్కడ ఇంకో చింత ఉంది. మీలో ఎవడు చింతించుట వలన మోరడెత్తు పెంచుకోగలడు? అంటే దీనికోసం చింతిస్తారు చాలా మంది. పొట్టిగా ఉన్నాను, అందరూ పొట్టిది, పొట్టోడు. కొంతమంది అయితే తాడిలాగా ఉన్నాను, అందరూ తాడోడు అంటున్నారు. కొంతమంది అయితే లావ్ అయిపోతున్నాను. నాకు తెలిసిన ఒక అతను ఉంటాడు, పెద్ద పొట్ట అతనిది. అతని చింత అంతా పొట్ట కోసమే. అందరూ దానికోసం మాట్లాడుకుంటున్నారు. పొట్టల కోసం, జుట్టు ఊడిపోతుందని చింత. మొన్న ఒకసారి అసలు జుట్టు ఊడిపోతుందని ఆత్మహత్య చేసుకుంది ఒక అమ్మాయి. జుట్టు రాలిపోతుందని చచ్చిపోయింది. పొడవైపోయావని, పుట్టయిపోయావని, లోబైపోతున్నావని, లేదా సన్నబడిపోతున్నావని, లేదా అందంగా లేనని, నల్లగా ఉన్నానని ఒకరు, ఇలాగా రకరకాల చింతలు. అంటే ఎన్ని రకాలుగా చింతిస్తారంట? తిండి కోసం, త్రాగుడు కోసం, బట్టల కోసం, శరీరం కోసం. సన్నం, లావు, పొట్టు, పొడవి. ఇది ఇంకో చింత కూడా చూపిస్తారు చూడండి, 34 వచ్చిన చూడండి. అందులోనే రేపటిని గూర్చి చింతించుకున్నారు. అప్పుడే వీళ్ళు ఇప్పుడు ఉన్నదాని కోసం కాదు, ఇప్పుడు దేనికోసం? రేపు ఎలాగా సీట్లోడు వచ్చేస్తాడు, రేపు అలానోడు వచ్చేస్తాడు, ఆడొచ్చేస్తాడు. ఈ చింత పడుకుంటాం కానీ ఇదో ఆలోచన, ఇదో వేదన, అప్పులు. ఈ రోజు కోసం అయిపోయింది, ఇంకా మళ్ళీ రేపటి కోసం కూడా వెళ్ళిపోరు. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 33 వచ్చు. పెళ్ళి అయిపోయిన వాడు దేనికోసం చింతిస్తాడంట? ఆడు ఆలోచన అంతా, బాధ అంతా ఇప్పుడు ఎవరి కోసం? భార్య. ఇంటికి వెళ్ళామంటే ఉందరా బాబు తినేస్తుంది, ఇదో చింత. దీన్ని కూడా ఏమని రాశాడు బైబిల్లో? ఏమన్నా నేను చెప్తున్నానా? బైబిల్ ఉందా? భార్యల కోసం చాలా మంది భర్తలు ఏం చేస్తున్నారంట? చింత. ఆ తర్వాత పెళ్లి అయినది భర్తని ఎలా సంతోషపరచాలని. అంటే ఇప్పుడు మగవాళ్ళేమో ఆడవాళ్ళ కోసం చింత, ఆడవాళ్ళేమో మగవాళ్ళ కోసం చింత. మనుషులు చింతించేది వీటి కోసం చెప్తారు టోటల్గా. ఒకసారి ఏం చెప్పండి? తిండి కోసం, బట్టల కోసం, త్రాగటం కోసం, శరీరం కోసం, భర్త కోసం, భార్యల కోసం. ఇంకొంతమంది చింత ఏంటంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 41 వచ్చింది. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం. అంటే చింత. ఈవిడ దేనికోసం చింతిస్తుందంట? ఇప్పుడు బోల్డ్ పనులు ఎట్టేసుకున్నాను, యేసుక్రీస్తు వారు ఇంటికి వచ్చారు, ఆయన కొనడానికి బోల్డ్ ఏర్పాటు చేసుకుందంటే ఇప్పుడు సహాయం చేసే వాళ్ళు ఎవరో లేరని ఇప్పుడు ఇదేం చేస్తుంది ఇవిడ? చింత. అంటే పనులు ఎక్కువైపోవటం కూడా ఒక చింత మనిషికి. వాతావరణం ఏమో తేడాగా ఉంది, బట్టలు ఏమో బోల్ నానబెట్టేశాను, ఇటువంటి ఉంటే మనకి బోళ్ళు అవన్నీ వదిలేసి వచ్చాను కడగకుండా. లేదంటే రేపు బోళ్ళు పని ఎట్టుకున్నాను, వాడు వస్తాడో రారో. మానసిక ఈ చింతలతో మనుషులు బతుకుతున్నారండి ఈరోజు. ఇప్పుడు భక్తులుగా వీళ్ళంతా ఏం అడుగుతారు? ఇప్పుడు దేవుణ్ణి ఇవే అడుగుతారు. ఏమండి? ఒకటే తిండి కోసం అడుగుతారు, 2 తాగటం కోసం, బట్టల కోసం, లేదా శరీరం కోసం, ఆరోగ్యం ఇచ్చేయండి, ఇచ్చేయండి అని, లేదా ఇదిగో పలానా పనులు పెట్టుకుని ఆగిపోయే, లేదా మా ఆయన, మా భర్త, మా భార్య. మనుషులకి ఇదే చింతండి. దేవుడు ఏమంటాడంటే, అసలు పెద్ద విషయం కాదురా బాబు, అసలు దీనికోసం చింతించకండి అంటున్నాడు. ఎందుకు? ఇవి చింతించాల్సిన పెద్ద పనులేం కాదు. ఏమంటే తిండి సంపాదించుకోవటం పెద్ద కష్టమా? దేవుడు ఏమన్నాడంటే, ఆకాశ పక్షులను చూడండి, లేదా మీ చుట్టూ ఉన్న కుక్కల్ని, కోళ్ళని చూడండి, అవి కూడా తింటున్నాయి, సంపాదించుకుంటున్నాయి తినడానికి. ఇది పెద్ద విషయమా? దానికి ఏదో ఉద్యోగాలు చేయాలి, చదువుకోవాలి, కంపెనీలు పెట్టాలి, ఇంజనీరింగ్ చేయాలి, ఏం అవసరం లేదు.
ఏ చదువు లేకపోయినా, ఏ వ్యాపారం చేయకపోయినా, ఏమీ లేకపోయినా హ్యాపీగా బతుకుతున్నాయి. ఎవరు పోషిస్తున్నారు వాటిని? నేను పోషిస్తున్నాను కదా. మరి వాటిల్నే పోషించినోడిని మీరు నా పిల్లల కదా మిమ్మల్ని పోషించలేనా? దీనికోసం చింతించేసి చచ్చిపోతారు ఎందుకురా అంటున్నాడు. అంటే ఈ అసలు పెద్ద విషయాలే ఈ దేవుడు చక్కగా మనకు అందరికి ఇస్తాడు. దీనికోసం పోటలు పడిన అవసరం లేదు, దీనికోసం దేవుడి దగ్గరికి ఎట్లా మొరపెట్టడం అవసరం లేదు. ఇవి చిన్నగా నువ్వు సంపాదించుకునే విషయాలు ఇవన్నీ. కానీ భక్తులు దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతారండి, మోకాళ్ళు వేసి ప్రార్థన మొదలెట్టారంటే ఏమడుగుతారు? ఈ లిస్టే ఉంటుంది. కానీ దేవుడు చింతతో ఉన్నాడు. ఏ చింత? తిండి లేదనో, బట్ట లేదనో, రేపు ఎలాగరాని ఈ చింత కాదు దేవుడికి. దేవుడు అసలు నిజంగా చింతతో ఉన్నాడా లేదా కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఫస్ట్ ఇది మనకి ఎనబుద్ధి అవ్వదు. దేవుడు అందరి చింతలో తీరుస్తాడు, దేవుడు చింతగా ఉన్నటువంటి. ఇప్పుడు మీరు చింతించకండి, నేను ఉన్నాను కదా అన్నాడు. నేనుండగా మీరు ఎందుకు చింతిస్తున్నాను అంటున్నాడు. ఆ పాయింట్ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు శ్రీనికి 3 పిల్లలు ఉన్నారు, ఇషిగాడు ఇంకా చిన్న చిన్న పిల్లలు 2. ఇప్పుడు మేము ఏం బట్టలు వేసుకోవాలి, మేము ఏం తినాలి, రేపు ఎలాగా అని ఆలోచించుకుంటున్నాను అనుకున్న 3 కూర్చుని. ఆ శ్రీను భవన్ ఏమంటారు? మీరెందుకురా అలా తల పట్టుకుని ఆలోచించుకుంటున్నారు? మేము సత్యమనుకుంటున్నారా? మీరు ఏం తినాలో, ఏం బట్టలు కట్టుకోవాలో రేపు ఏంటో మేము చూసుకుంటాం, మీకు ఎందుకు బాధ, మీరు చక్కగా ఆడుకోండి, చదువుకోండి అంటారు. అంతేనా? మేము ఉన్నాం కదా అని. దేవుడు కూడా ఈ మనుషులందరికీ ఏం చెప్తున్నాడంటే, మీరు ఆటల కోసం ఆలోచించకండి, నేను ఉన్నాను కదా. ఇప్పుడు దేనికోసం ఆలోచించాలి మనం? దేవుడు ఇవన్నీ అడగకపోయినా ఇస్తాడండి. దేవుని నమ్మని వాళ్ళు కూడా ఇవన్నీ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు ఇవ్వట్లేదా? ఆరోగ్యం ఇస్తున్నాడు, పిల్లలు ఇస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నాడు, అన్నీ అందరికి ఇస్తున్నాడు. ఈ దేవుడు కాకుండా వేరే దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఇస్తున్నాడు. ఏమన్నా వాళ్ళకు ఆరోగ్యం ఉండట్లేదా? వాళ్ళకి ఆస్తులు ఉండట్లేదా? అసలు దేవుడే లేడు, ఏ దేవుడు లేడు అన్నవాడు కూడా పిల్లలు పుడతారు, అందరికీ అన్నీ ఇస్తాడు. దేవుడు అందరికీ అన్నీ ఇస్తాడండి. దేవుణ్ణి అడగాల్సింది ఇది కాదు భక్తుడంటే. అసలు దేవుడా నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ మనసేంటి అసలు? దేవుడు చాలా బాధంతో, మానసిక వేదంతో ఉన్నాడు. ఏంటో వేదన? ఒకసారి బైబిల్లో చూద్దాం, చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 22 నాకు దహన బలులను, దేవుడు అంటున్నాడు, నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. ఏమన్నాడండి ఇక్కడ? మీరు నాకు తినడానికి, ఈ తాగడానికే మీరు ఏది అర్పిస్తున్నారు కదా ప్రేమతో, నేను అవేమీ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకు తీసుకోవాలనుకోవట్లేదు? ఇంకో కింద కూడా దాని తర్వాత చూడండి. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను, అంటే కొవ్వుని పట్టుకొచ్చి నాకు ఇచ్చిన, అసలు అటు వైపే నా మైండ్ వెళ్ళట్లేదు. మీరు పాటల ధ్వని నా యొద్ద నుండి తీసేయండి. అంటే పాటలు పాడుతున్నారు కదా, దేవుడా నువ్వు గొప్పడు అని మహింపరుస్తాం. దేవుడు ఏమంటున్నాడు? ఆ పాటలు ఆపేయండి. ఏమంటే తినడానికి పెట్టినవి వద్దంటున్నాడు, కొవ్వుని పట్టుకొచ్చి పెట్టినా తీసేయండి అంటున్నాడు, పాటలు పాడుతున్నా వద్దంటున్నాడు. ఎందుకు? అక్కడ చూడండి. మీ స్వరమండల వాదము వినుటకు, నాదము వినుటకు నాకు మనస్సు లేదు అంటే అర్థం ఏంటి? ఏదైనా తినేది పెట్టామనుకోండి, వద్దండి అంటుంది దానికి అర్థం ఏంటి? మనసేం బాగాలేదు, ఇప్పుడు నాకేం తినాలనిపించట్లేదు. పోనీ ఎవరన్నా పోగొడుతున్నారు, ఇవి నాకు ఇప్పుడు ఏం చెప్పకండి, నా మనసు కొంచెం బాగాలేదు. ఇప్పుడు ఇదంతా ఎవరంటున్నారు? దేవుడు అంటున్న మాట ఏంటి? మీ పాటలో నాకు వినాలనిపించట్లేదు, మీరు ఏదన్నా పెడితే తినాలనిపించట్లేదు, నాకు అసలు మైండ్ బాగాలేదు అన్నాడు. అంటే ఎలా ఉన్నాడు అన్నమాట? మనోవేదంతో ఉన్నాడండి. ఎవరు? భక్తులు ఏం చేస్తున్నారు? అడిగేసి దొరకట్లేదు అనుకోండి, ఇదిగో నేను నీకు ఇది ఇస్తానని మొక్కున్నాను, ఆ ఏ పొరట్లాగా జుట్టంతా పెంచేసుకుని అటుకెళ్ళి ఎవరికి చేస్తాడు? ఇప్పుడు దేవుడు ఆనందంగా అమ్మయ్య నీ బొచ్చంతా తెచ్చి అనుకుంటాడా? ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు జుట్టు కాదు కదా, ఆ గుండంత ఇచ్చేసినా నా మైండ్ బాగాలేదురా. ఒక్కొక్కరేమో కూరగాయలు ఇచ్చేస్తుంటారు, ఒక్కొక్కరేమో పెట్టిన తొలిగుడ్డు ఇచ్చేస్తుంటారు, ఏ ఇచ్చేస్తారు కదా దేవుడికి. నువ్వు ఎన్ని ఇచ్చినా ఆయన ఏమంటున్నాడు? నాకు బాగాలేదు, నా మనసు బాగాలేదు. ఇప్పుడు ఇచ్చినవి కూడా మంచి ఎవరు? అసలే ఆయన మనసు బాగాలేదు, ఇప్పుడు నువ్వు మంచి ఇచ్చినా తీసుకోవట్లేదు అంటే ఎలాంటి ఇస్తున్నారు? ఏదో పెద్ద బంగారం లాగా ఆ జుట్టు మూసుకుపోయి కటింగ్ చేయించుకుని ఆ జుట్టు అంతా ప్యాకింగ్ చేసి
జనవరి 1కో లేదంటే ఎమ్మెల్యే గారు బర్త్డే బండారు సత్యనంద బర్త్డే వచ్చింది అనుకోండి, ఆ ప్యాకెట్ ఎట్టుకెళ్ళేవండి, ప్యాక్ చేసుకుని హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆ జుట్టు అవ్వండి ఏమంటాడు? ఇది అసలు మనిషా పశువా? ఈ కటింగ్ చేసుకున్న జుట్టు ఎక్కడ కట్టుకొచ్చాడు ఏంట్రా? పోనీ ప్రెసిడెంట్ గారికి ఇవ్వండి, తీసుకుంటాడా? పోనీ మీ ఇంట్లో మీ పిల్లలకి ఇవ్వండి, తలకోకుంత గుప్పులు లేసి. నీకు పనికి రాని దాన్ని ఎవరు కట్టుకెళ్తున్నావు? అసలు పనికి వచ్చేటట్టుకెళ్ళినా ఏమంటున్నాడు ఆయన? అసలు నాకు వద్దురా బాబు, పాటలు పాడుతున్నాం ఆనందపడిపోతాడు అనుకుంటున్నారా? అసలు నాకు వినాలనిపించట్లేదు. అసలు నీకంటే గొప్ప సింగర్లు పాడుతున్నారు, మనమైనా కొంచెం తేడాగా పాడుతుంటాం, రకరకాలుగా పాడతాం. అసలు పర్ఫెక్ట్ గా పాడే సింగర్స్ ఉన్నారు పరలోకంలో. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకుని కాళ్ళను కప్పుకుని రెండిటితో ఎగురుతూ వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు ఏం చేస్తున్నారంట? అదరగొడుతున్నారు, పాటలు పర్ఫెక్ట్ గా పాడతారు. గొప్ప గాన ప్రతిగానాలు చేస్తుంటే గడప కమ్ములే అదిరిపోతుంటే శబాష్ అద్భుతంగా పాడుతున్నారు అన్నాడా? బా ఏమి శృతి, ఏమి లయ, ఆ తాళం అబ్బా అంటలేదైనా. ఏమంటున్నాడు కింద చూడండి 7వ వచనం. అప్పుడు నేను, దేవుడు వీళ్ళేమో పాటలు అదరగొడుతున్నారు, శబాష్ అంటలేదైనా. నేను ఎవరిని పంపుతాను? నా నిమిత్తం ఎవరు వెళ్తారు ఇప్పుడు? చూడండి, ఈయన టెన్షన్, ఈయన మానసిక ఒత్తిడిలో ఈయనున్నాడు. వీళ్ళేమో పాటలు దంచేస్తున్నారు, ఈయనేమంటున్నాడు? మీ పాటలు కొంచెం పక్కనట్టండి, ఇప్పుడు ఎవరు వెళ్తారు, నా పరిస్థితి ఏంటి? టెన్షన్లో ఉన్నాడు ఈయన. ఏమంటే దేవుడు ఈ టైప్లో ఉన్నాడని ఏ భక్తుడని ఆలోచిస్తాడు ఎప్పుడైనా? దేవుడు ఏంటి టెన్షన్లో ఉండటం ఏంటి? పాటలు వెనకపోవటం ఏంటి? నువ్వు పెట్టిందేమో వద్దంటం ఏంటి? మనసు బాగాలేదంటం ఏంటి? అక్కడేమో పాటలు ఎరగదీసేస్తుంటే ఏమి వినకుండా పట్టించుకోకుండా టెన్షన్లో ఉండటం ఏంటి? ఎంతకీ దేనికోసం చింతిస్తున్నాడు? జాగ్రత్తగా ఆలోచించని చెప్తాను. దేనికోసం చింతిస్తున్నాడంటే, దేవుడు అనగానే మనుషులందరికీ తండ్రి, అవునా కదండి? ఆయన ఎవరు? అందరికీ తండ్రి అయిన దేవుడు. మనం అంతా పిల్లలం. విజయవాడలో ఒక నాగవైష్ణవి అనే ఒక అమ్మాయి కిడ్నాప్ చేయబడింది. వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం ఆ అమ్మాయి అంటే, ప్రభాకర్ రావు వాళ్ళ నాన్న పేరు. ఎప్పుడైతే కిడ్నాప్ చేశారో అమ్మాయిని, కంప్లైంట్ ఇచ్చాడు, వెతుకుతున్నాడు. చివరికి వాళ్ళు ఫోన్ చేసి ఎన్ని లక్షలు అడిగినా ఇచ్చేద్దాం, నా కూతురు అంటే నాకు ప్రాణం, నా కూతురు లేకపోతే నేను బతకలేను, అంత ఇదిగా ఉన్నాడు పాపం. ఒక వారం రోజుల పాటు తిరిగారు, పేపర్లు వేశారు, టీవీలు వేశారు. తిండి తినకుండా, నీళ్లు తాకుండా పాపం పిచ్చోళ్ళలాగా తిరిగాడండి. తిరిగేటప్పటికి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. నాగవైష్ణవి అనే అమ్మాయిని దుండగులు భయంకరంగా కాల్చి చంపేశారని. వారం రోజుల నుంచి వస్తుంది, నా కూతురు వస్తుందిలే, క్షేమంగా వచ్చేద్దలే అని ఎదురు చూస్తున్నాడు పాపం. చూసి డబ్బంతా కొచ్చి పెడదాం అనుకుంటున్నాడు, అవసరమైతే అన్ని నమ్ముకుని ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ న్యూస్ చూశాడో, అందరూ వస్తున్నారు, పలకరిస్తున్నారు, అందరూ బంధువులు వస్తున్నారు, ఊరోళ్ళు వస్తున్నారు, అందరూ అంటున్నారు, అన్నీ చూస్తున్నాడు, ఆ న్యూస్ చూస్తున్నాడు. ఇంకా ఆలోచనలో పడ్డాడు. మానసిక చింత అంటద్దని 2-3 రోజులు అలాగా ఆలోచించి తాగమంటున్నారు, తినమంటున్నారు, అన్ని అంటున్నా కూడా పోలేండి అయిపోయిందిలేని చాలా మంది చాలా చెప్తున్నారు. కానీ మనసు ఒప్పుకోవట్లేదు, అది ఏమి వినబుద్ధి అవ్వట్లేదు, ఏమి తినబుద్ధి అవ్వట్లేదు. ఇంకా ఆలోచన అంతా బిడ్డ మీద ఉండిపోయింది. అంతే 3వ రోజుకి గుండె ఆగిపోయింది. ఒక కూతురు కోసం ఒక తండ్రి కళ్ళ ముందే మిస్ అయిపోయి చచ్చిపోతే బతకగలిగాడా? మానసిక చింతతో ఏమి తినలేదు, ఏమి త్రాగలేదు, ఎవరు చెప్పినా కూడా సాటిస్ఫై అవ్వలేదు. అంటే కన్న కూతురు నాశనం అయిపోతే తండ్రి పడే వేదనిది. అంతేనండి? అందరికి అర్థమవుతుందా? ఇంకొక సంఘటన జరిగింది. కొడుకు తండ్రి బైక్లో వెళ్తున్నారు, యాక్సిడెంట్ జరిగింది. అంతే, తండ్రికి చిన్న గాయాలు తగిలే,
కొడుకు స్పాట్లో చచ్చిపోయాడు. ఎదుగొచ్చిన కొడుకు కళ్ళ ముందే ఇతని బైక్ మీదే ప్రత్యక్షంగా ఇద్దరు ఉన్నప్పుడే యాక్సిడెంట్ జరిగితే కొడుకు చచ్చిపోయాడు. ఒక 3-4 రోజులకి పిచ్చోడు అయిపోయాడు తండ్రి. బుర్ర పని చేయట్లేదు, ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏది చూసినా ఏడు చేస్తున్నాడు, నువ్వు వేసుకుంటున్నాడు. ఇంకా ఎందుకు వెళ్ళిపోయాడు అలాగా? చిన్నప్పటి నుంచి కని పెంచి అంత చేశాడు కదా. జరగకూడని సంఘటన, ఊహించని సంఘటన. అసలు నేను చచ్చిపోవాలి కదా, నాకంటే ఈడు ముందు చచ్చిపోయింటే అది కూడా నాకు కళ్ళ ముందు చచ్చిపోయాడు, నేను ఏమీ చేయలేని అసమర్థుడిగా మిగిలిపోయాను, నేను చచ్చిపోయినా బాగున్నా యాక్సిడెంట్లో అని పిచ్చి పిచ్చిగా ఇంకా ఆలోచనలు. తిండి తినబుద్ధి అవ్వట్లేదు, ఎవరు చెప్పినా వినబుద్ధి అవ్వట్లేదు, ఇంకా అదే ఆలోచన అంతే. పిచ్చోడు అయిపోయాడు అంతే, బుర్ర పని చేయట్లేదు. ఇంకా మానసిక చింతలోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ అంటారు దీన్ని. ఎవరి కోసం? కొడుకు కోసం. కళ్ళ ముందే బిడ్డ ఉరేసుకుని చచ్చిపోయి, లేదంటే సూసైడ్ చేసుకుని ఏదో పురుగుల ముందు తాగేసో, ఎవరో అమ్మాయి మోసం చేసిందనో, అప్పుల పాలైపోయి సంథింగ్ చేసి అనుకోండి. ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటారు? జీవితాంతం గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉంటారండి. అవునా కదా? పండగ వచ్చినా ఏడుస్తారు. ఎందుకు? ఆ కళ్ళ ముందు అందరూ వెళ్ళి సరదాగా పండగ చేసుకుంటుంటే నా కూతురు ఉన్నానా, నా బిడ్డ ఉన్నా బాగుంది కదా. ఆ బాధ ఎవరు ఎన్ని చెప్పినా పోతుందంటారా? అది ఆ తల్లిదండ్రులుగా అర్థమవుతుంది. మాట్లాడుకోవడం సులువే కానీ కని పెంచి ఆ కళ్ళ ముందే చనిపోయిన వాళ్ళు, ఎవరైనా కోల్పోయిన బిడ్డలు కోల్పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుందండి. ఇప్పుడు ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. పాపం చిన్నపిల్ల చచ్చిపోయింది. చచ్చిపోతే పాపం ఇంకా సమాధి కార్యక్రమం చేశారు. అంటే చిన్న బిడ్డ, మహా అయితే 2 సంవత్సరాలు ఉంటుంది, ఆడపిల్ల. ముద్దుగా అసలు వదలలేదు, అతను మీదే పడుకుంటుంది. ఇంకా అసలు బిడ్డను వదిలి ఉండలేకపోతున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయిందండి పాప. చచ్చిపోయింది కదా, ఇంకా పాపం ఏడ్చారు, సమాధి చేశారు. ఆ తర్వాత ఇతను నైటు అందరూ తల స్నానాలు చేసేసి పడుకున్నారు. భార్య ఏడుస్తుంది, అందరూ ఏడుస్తున్నారు. ఇతను ఇంకా ఆలోచనలో ఉండిపోయి అర్ధరాత్రి అయినా నిద్ర పట్టట్లేదు. ఇంకా ఆ పిల్లే, చిన్నపిల్లే గుర్తొచ్చేస్తుంది. అందరినీ పడుకొని ఇచ్చాడు. ఇంకా కళ్ళు ముయ్యబుద్ధి అవ్వట్లేదు, ఇంకా ఆ పిల్ల కనబడుతుంది. ఇప్పుడు ఆలోచించేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ పిల్ల మట్టిలో కప్పేసాం, ఇప్పుడు మట్టిలో పురుగులు పట్టేస్తాయేమో, లేదంటే ఎలా కుళ్ళిపోతుందేమో, ఇదంతా ఆలోచించి నిద్ర పట్టగా వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయి తవ్వేసి తీసుకొచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చేసి మంచం మీద పడుకోబెట్టేసి శుభ్రంగా కడిగేసి మంచం మీద పడుకుని చేసుకుని నిద్రపోతున్నాడు. పాపం ఆ ఊరోళ్ళంతా చూసి ఏడ్చి పాపం అనుభవించలేకపోయారంట చూసి. సరే కూతురు వదలలేకపోతున్నాడు. ఈ సంఘటనలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, కన్న బిడ్డల విషయంలో వాళ్ళకి ఏదైనా జరిగినా, వాళ్ళ పాడైపోయినా, వాళ్ళని ఇంకొకటి ఎవడైనా కొట్టేసినా, తాగేసి నాశనం అయిపోతున్నా, ఏ తల్లిదండ్రులైనా సంతోషంగా ఉంటారా? సంతోషంగా తింటారా? సంతోషంగా తాగుతారా? సంతోషంగా హ్యాపీగా ఉంటారా? చెప్పండి. ఇది మీకు అర్థమైతే దేవుడు ఎందుకు పాటలు వినట్లేదు, ఎందుకు తినట్లేదు, మీరు పెట్టినా నాకు వద్దంటున్నాడు, దేవదూతలే పాడుతుంటే ఎందుకు వద్దంటున్నాడంటే, ఈ భూమి మీద పుట్టిన మనుషులంతా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఒక బిడ్డ సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎంత నువ్వు గుండె పగిలేలాగా ఇచ్చేస్తే రోజుకి ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారండి? లక్షల మంది చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుని. ఇప్పుడు దేవునికి ఎంత బాధ? ప్రపంచవ్యాప్తంగా ఒక రోజుకే కొన్ని లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుని తన జీవితాలను నాశనం చేసేసుకుంటుంటే, కన్న తండ్రి ఎంత నీ బంధం ఎంత? మహా అయితే కొద్ది సంవత్సరాలు, అంతే కదండి. అది కూడా ఆ ఆకారాన్ని నువ్వు తయారు చేయలేదు, నువ్వు అసలు ఆ జన్మ నువ్వివ్వలేదు, దేవుడిస్తేనే కన్నావు. కానీ దేవుడు గర్భంలో ఈ రూపాన్ని నిర్మించి నీ కోసం ఈ ప్రకృతిని చేసి, నువ్వేదో నా కళ్ళ ముందు ఆనందంగా ఉంటావురా, నన్ను మహింపరుస్తావురా అనుకున్న పరిస్థితిలో ఆయన కళ్ళ ముందే రోజుకి 100 మంది 1000 మంది సూసైడ్ చేసి చచ్చిపోతే మరి దేవుడికి సుఖం ఎక్కడ ఉంటుందో చెప్పండి? ఉంటుందంటారా? ఒక పక్క కులపిచ్చితో కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎవరు? ఆయన పిల్లలే. ఇప్పుడు మన పిల్లోడిని ఎవడన్నా కొట్టాడు అనుకోండి, కర్రేసుకుని వెళ్ళిపోతావు. అవతలోడిని కేసు పెట్టేసో లేదంటే ఏదో చేశాను శిక్షించాలనుకుంటావు. అప్పుడు నీకు సంతోషం వస్తుంది, నా కొట్టినోడే నేను ఏదో అన్నానని. ఇప్పుడు దేవుడు కుమారులు ఎవరినో కొట్టేశాడు, అవతలోడు శిక్షాలని. అవతలోడు ఎవడంతగానే? దెబ్బతిన్నవాడు దేవుని పిల్లోడే, కొట్టినోడు. ఇప్పుడు ఎవరి విషయంలో సంతోషించాలి, ఎవరిని శిక్షించాలి చెప్పండి? యనమండుగురు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు, నిర్భయ. రేప్ అయిపోయిన చచ్చిపోయిన అమ్మాయి కోసం తల్లిదండ్రులు గోల్మని నడుస్తున్నారు, అంతేనా? ఆ తర్వాత యనమండుగురిని ఉరేశారు.
చచ్చిపోయిన ఆ అమ్మాయి కోసమే కుటుంబం అంతా ఏడ్చారు, కానీ దేవుడు చచ్చిపోయిన అమ్మాయి కోసం బాధపడతాడు. ఈ యనమండుగురు కూడా ఎవరి పిల్లలు? నేను కన్న బిడ్డలు చూశారు, ఊరేసి చంపేశారు. వీడు సరిగ్గా ఉంటే ఈ పరిస్థితి రాదు కదా. ఆ పిల్ల ఈయన బిడ్డే, ఈ యనమండుగురు. ఏమండి ఎలాగే ఆలోచించండి. మీటింగ్కి వెళ్తుంటాం, రోడ్డు మీద వెళ్తుంటాం, తాగి 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 ఆ బ్రాందీ షాప్ పక్కన పడిపోతుంటాడు ఒకడు. అంటే తాగేసి ఇంటికి కూడా వెళ్ళకపోయాడు అనమాట. తాగి తాగి లివర్ పాడైపోయి చచ్చిపోతుంటాడు ఒకడు. చచ్చిపోలేదా? ఆ చచ్చిపోయినోడు కోసం భార్య ఫీల్ అవుతుంది, లేదంటే వాళ్ళ పిల్లలు ఫీల్ అవుతారు, కన్న తల్లిదండ్రులు ఫీల్ అవుతారు. కానీ రోజుకి ఎంతమంది తాగుడికి బానిస అయిపోయి అవయవాలు పాడు చేసి చచ్చిపోతున్నారు? వీళ్ళందరి కోసం ఎవరు ఫీల్ అవుతారు? నేను చేసిన అవయవాలు కదా, ప్రేమగా చేశాను కదా, ఎవరికే లేని ఒక రూపం ఇచ్చాను కదా నీకు, ఇదిగో చంపేసి పాడు చేసేసుకుంటున్నావు, చచ్చిపోతున్నావు. నాకు ఆయన కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నాయి. ఒక పక్క మొన్నే ఒక అమ్మాయి, ఇంతకుముందు ఎక్కడో జరిగాయి అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. పాపం పనికి వెళ్ళి దాహం వేసిందని చెప్పి దళితుల అమ్మాయి, అంటే తక్కువ కులం వాళ్ళ అమ్మాయి, ఆ పక్కనే చెరువు ఉంటే దాటాకి వెళ్ళిపోయిందంట. వెంటనే అక్కడున్న కుర్రలు వచ్చేసి అగ్రవర్ణాల్లో అంటారు, కుక్కను కొట్టినట్టు కొట్టేశారండి అమ్మాయిని. ఇప్పుడు ఎవరైనా మగవాడిని కొట్టాడంటే కొంచెం పోన్లు అనుకుంటాం. ఆడపిల్లని కూడా చూడకుండా, అది కూడా చిన్నపిల్ల కాదు, మరీ పెద్దది కాదు, యవనంలో ఉంది, ఆ అమ్మాయిని దారుణంగా బొట్టలు కూడా ఊడిపోయాయి. దేనికోసం కొట్టేశారు? ఎంతకి అంటరాని కులంలో పుట్టి మా చెరువుల్లో నీళ్ళు తాగుతావా? కలుషితం అయిపోలేదు మా నీళ్ళు? ఏమండి అది వింటేనే ఒళ్ళు మండుతుంది. మరి దేవుడి పరిస్థితి ఏంటి? ఏంటి నేను పుట్టించిన నా గర్భం నుంచి వచ్చిన వీళ్ళు అంటరాని వాళ్ళు ఏంటి, వీళ్ళ ధనికులేంటి, వీళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారేంటి? ఇలాంటి పరిస్థితులు మనకే ఒళ్ళు మండితే మరి కన్న దేవుడి పరిస్థితి ఏంటి చెప్పండి. చెరువులో నీళ్లు తాగితే కొట్టేశారు. నీళ్లు తాగితే కలుషితం అయిపోతాయండి. ఒక పక్క కులాలతో కొట్టుకు చేస్తుంటే, ఒక పక్క మతాలు. జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తాం. మీరు యూట్యూబ్లో వాట్సాప్లో చూసే ఉంటారు, వచ్చే మధ్య ఆడ పదం వాడకపోతే కుక్కను కొట్టినట్టు కొట్టేశారండి. పాపం ఒకన్న కాదు, చాలా మందిని. పాస్టర్నేమో బొట్టు పెట్టుకోకపోతే కొట్టేశారు, బైబిల్ పంచుతున్నందుకు ఒకరిని కొట్టేశారు, చర్చిలు తగలబెట్టేశారు, చర్చిలోనే చెత్త కొట్టేశారు ఆడవాళ్ళని చూడకుండా. ఒక ఇంట్లో ఆరాధన పెట్టుకుంటే వాళ్ళు కొట్టేశారు జై శ్రీరామ్ అనాలని. ఈ మత పిచ్చితో, కుల పిచ్చితో, ఈ తాగుడుతో, ఈ గొడవలు పెట్టుకుని ఒకడొకడు కొట్టుకు చచ్చిపోతుంటే, ఒక పక్క యుద్ధాలు, మాయలు, మోసాలు, ఆత్మహత్యలు, ఇవన్నీ ఆయన పిల్లల మధ్య జరుగుతుంటే ఇప్పుడు దేవుడు సంతోషంగా ఉంటాడంటారా? ఇన్ని బాధల పక్కన పోనీ నా పిల్లలన్నా నన్ను సంతోషపడతారనుకుంటే, వీళ్ళని మొదలెట్టి వచ్చేసి పరలోకమందున్న మా తండ్రి స్తోత్రం స్తుతినైనా నాకు కడుపు నొప్పి తండ్రి. మరి ఏం చేయమంటావు? ఆయనకు బోల్డ్ నొప్పులు ఉన్నాయి. ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారని అదో నొప్పి అయింది. ఒక పక్క కులపిచ్చితో కొట్టు చచ్చిపోతారు, ఇదో నొప్పి. ఒక పక్క మత పిచ్చితో చచ్చిపోతున్నారు, అదో నొప్పి. అత్యాచారాలు చేసి కొట్టుకు చచ్చిపోతారు, రాజకీయాలతో కొట్టుకు చచ్చిపోతారు. మొన్న కూడా వైసీపీ కార్యకర్తను, టీడీపీ కార్యకర్తను రోడ్డు మీద నరికేసాడు, ఎవడో రాలేదు. అంతకుముందు వైసీపీ వాళ్ళు టీడీపీని నరికేశారు, టీడీపీ వాళ్ళని. ఎవరి కోసం అండి అన్ని? పుట్టించింది ఏమో ఆయన. నువ్వు ఈ నాయకుల కోసం చచ్చిపోతావా కొట్టుకుని? ఇంకొకరిని చంపేస్తావా? మొన్న ఇక్కడ రాష్ట్రం అంతా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు, పాప రాత్రి వరకు గొంతులేసి చాలా సందడిగా చేశారు. కొన్ని తప్పు లేదులేండి. ఎవరికో గుండె ఆపరేషన్ చేయించాడంట, చాలా మంది పిల్లలకి హార్ట్ సర్జరీలు చేయించాడంట. అభిమానంతో పండుగ చేసుకున్నారు, ఒక మంచిదే. ఒక 100 మంది 1000 మంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేసినందుకు గొప్పోడని పండుగ చేసావు. గుండు పాడైపోయిన గుండెని సర్జరీ చేయించాడా, గుండె చేసి పెట్టాడా? ఉన్న గుండె పాడైపోతే దానికి సహాయం చేశాడు, బాగు చేయించండి అని. బాగు చేయించినోడికే నువ్వు ఎంత పండగ చేసావు. అసలు గుండె పెట్టినోడు ఎవరు? అందులోకి మహేష్ బాబు నీ పిల్లలకి ఎవరికి చేయించలేదు. నీ పిల్లలకు కూడా గుండె ఉన్నప్పుడు ఉందా లేదా? ఎవరు పెట్టారు అది? నీకో గుండె ఉంది, నీ పిల్లలకు ఉంది, నీ భార్యకు ఉంది. నీకు గుండె పెట్టి ఇంత అవయవాలని నీ శరీరంలో పెట్టిన ఆయన కోసం ఎప్పుడన్నా అలాంటి పండగ చేశారా? ఇప్పుడు అవన్నీ చూసి దేవుడు అనుకుంటే ఏమనుకుంటా చెప్పండి? ఏదో చిన్న చేసినందుకు అంత చేస్తుంటే, మరి నేను జీవితాన్ని ఇచ్చాను కదరా, నీ పిల్లలనే నేను అవయవాలన్నీ నీ తల్లి గర్భంలో నేనే చేశాను కదరా, మరి నాకు ఎప్పుడైనా అలాంటి పండగ చేసావా? నమ్మనోళ్ళు నన్ను బాధపడుతున్నారు, నమ్మిన మీరు
ఇంకెవడరా నన్ను అర్థం చేసుకుంటాడు? మళ్ళీ భక్తులు అంటున్నారు, నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నారు, నేను ఇస్తేనే కదా మీకు భక్తికి, నేను నా కోసం ఎప్పుడన్నా ఆలోచించారా? అందుకే ఒక విచిత్రకరమైన మాట అన్నాడు. అది చదివిన తర్వాత నాకు నిజంగా బాధ అనిపించిందండి. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 17 వచనం. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టే ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఈరోజు ప్రపంచ జనాభా ఎంతంటే 850 కోట్ల మందిని సుమారుగా. ఇందులో భక్తుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ 800 కోట్ల మంది 50 కోట్ల మంది ఉన్నా ఆయన ఏమంటున్నాడు? అసలు నాకెవరో లేనట్టే ఉందిరా. ఎందుకు ఎవరు లేనట్టు అంటున్నాడు? ఎవరు నన్ను అర్థం చేసుకుంటున్నాడు? ఎవరు నా మనసు ఆలోచిస్తున్నాడు? ఎవరు నా కోసం ఆలోచించాడు? నేను ఎలా ఉన్నాను ఎవరు పట్టించుకుంటున్నాడు అసలు? అందుకు ఎంతమంది ఉన్నా నా దృష్టిలో ఎవరు? అంతే కదా, ఇంట్లో బానిసకంగా ఏదో బాధతో ఉంది పాపం, ఎవడో పట్టించుకోవట్లేదు, ఎవడు అర్థం చేసుకోవాలి. ఇంకా వచ్చి డబ్బులు ఇవ్వమ్మా, ఇంకా వచ్చి అది అది నాన్న అంటున్నాడు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాడు? వీళ్ళంతా ఉన్నా చచ్చినట్టే, నాకు దృష్టిలో ఎవరో లేరు. దేవుడు ప్రపంచ మనుషుల కోసం అంటున్న స్టేట్మెంట్ చూసారా? మళ్ళీ చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి. ఆయన దృష్టికి సమస్త జనములు లేదు, నాకెవరో లేరు, నన్ను అసలు నాకు నా పిల్లలే లేరు ఎవరు. ఎందుకంటే నమ్మనోళ్ళేమో ఒక రకంగా బాధపడుతుంటే, నమ్మనోళ్ళేమో నాకు అది అది నన్ను గోక్కుని నన్ను అదుగుతున్నాయి తప్ప నేనేంటి అసలు, నా మనసు ఏంటి, నేను దేనికోసం బాధపడుతున్నాను ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు అర్థమైందా మీకు దేవుని మనోవేదన? దేవుడు ఎలా ఉన్నాడు? మానసిక చింత. ఎప్పుడు బాగుంటాడు ఆయన? ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? మనుషులు మారితే ఆయన పిల్లలు ఏమన్నా కుటుంబంలో చక్కగా పిల్లలంతా మంచోళ్ళుగా ఉంటూ బాగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ పిల్లలకంటూ హ్యాపీగా ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఎలా ఉంటారు? కాళ్ళ మీద కాలు వేసుకుని దేమాదిగా, మా కొడుకు చూసావా, మా కూతురు చూసావా, అక్కడ ఇచ్చాం ఇక్కడ ఇచ్చాం, అక్కడ చేస్తున్నాడు, ఇప్పుడు నెలకి ఎంత వస్తుంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందండి? గర్వంగా తిరుగుతుంటాడు, చక్కగా బుల్లెట్ బండి వేసుకుంటాడు, మంచి పంచి కడతాడు, అడగకుండానే చెప్తుంటాడు నా కొడుకు ఎక్కడ చేసి తెలుసా అని. అలా కాకుండా రోజు తన్నులు తిని వస్తున్నాడు కొన్ని తాగేసి, ఎవడో ఒక చేత కొట్టించుకు వస్తున్నాడు, కూతురు ఏమో అందరి చేత తిట్టించుకుంటుంది, రకరకాల పనులు చేస్తున్నప్పుడు తండ్రి ఎలా ఉంటాడు? వీధంటే వెళ్ళడానికి తల కూడా ఎత్తడు పైకి. ఏమన్నా దేవుడు ఎందుకు మానసిక చింతతో ఉన్నాడంటే, మనుషులు ఆయన గర్భాన పుట్టిన పిల్లలు ఎవరో బాలేదండి, అందుకే ఎందుకు చింతిస్తున్నాడు చెప్పాడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి ఎవరి కోసం ఎంతగానో ఆయన చింత? ఆయనకి ఏదో కోట్లు లేవు, ఆయనకి ఏదో బంగారం లేదని కాదు, అన్నీ ఆయనవే, మనం అనుభవిస్తున్నవన్నీ ఎవరి? కానీ ఆయన బిడ్డలో ఆయన కళ్ళ ముందు బాలేదు, పరిస్థితులు బాలేదు, అందుకే ఆయన ఎప్పుడు చింతతోనే ఉన్నాడండి. ఇలాంటి చింతిస్తున్న దేవుణ్ణి సంతోష పెట్టాలనుకునేవాడే నిజమైన దేవుని ప్రేమించే భక్తులు అవుతాడండి. అవునా కదా చెప్పండి? ఆయన దగ్గర ఏదో అడుక్కుందాం అనుకుంటే ఇంక నువ్వు అడుక్కుండవండి, ఆయన వాడుకుంటే ఇంకెందుకు చెప్పండి? ఇంకా అలాగని ఒకరు బాగుంటే ఒకరు బాగోకపోతే తండ్రికి సంతోషం ఉంటుందా? మంచిగా బ్రతికే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, దుర్మార్గులు ఎక్కువ మంది ఉన్నారు. బాధతో ఉంటాడు, సంతోషంగా ఉంటాడు చెప్పండి? బాధ ఎక్కువ, ప్రతిరోజు ప్రతి క్షణం బాధ బాధ మనోవేదన. ఏమండి ఎక్కడ ఇలాంటి సబ్జెక్టు చెప్తారండి? దేవుడు బాధ కోసం ఎక్కడైనా ఆలోచించారా? క్రైస్తవులే కాదు, ఏ మతంలో కూడా దేవుడు భూమి బీచ్ అంటే అన్నీ వచ్చేస్తాయి, ఓ పొగిడేయండి పాడేయండి ఆయన కోసం, గొంతులేసేయండి కొట్టేయండి ఇచ్చేస్తాడు. ఎప్పుడైనా కనీసం నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది, నీ కన్నబిడ్డలే నీ ముందు పాడైపోతే ఆఫ్టర్ ఆల్ కొద్ది రోజులు బంధం అనేది నువ్వే ఉండలేక శవాన్ని పాతిపెట్టిన శవాన్ని తీసి తెచ్చేసుకుంటే, పిచ్చోడైపోయి ఒక తండ్రి అయితే, ఒక తండ్రికి ఏమో గుండాగిపోతే, రోజుకి ఇంతమంది నీ కళ్ళ ముందు ఆయన కళ్ళ ముందు పాడైపోతుంటే ఆ తండ్రి ఎంత అప్పుడప్పుడు పాడతాం కదా మనం, ఈ తల్లిదండ్రుల కంటే ఆ ప్రేమ ఆ తండ్రి ప్రేమ గొప్పది, తల్లి అయినా విడిచిపోద్ది కానీ ఆ తండ్రి మాత్రం విడవడో పాటలు కడతాం కదా. మరి ఈ చిన్న తల్లికి ఎంత ప్రేమ తండ్రికి ఎంత ఉంటే మరి ఆయన ఎంత బాధపడాలి మన వాళ్ళ విషయంలో? ఇలాంటి పరిస్థితిలో ఎవరు ఆయన బాధను తీరుస్తారో వాళ్ళ భక్తులండి, వాళ్ళకి ఏ లోటు ఉండదో వాళ్ళని దేవుడు అడగకుండా ఇస్తాడు వాళ్ళకి. అలాగ దేవుణ్ణి సంతోషపరిచిన ఒకడున్నాడు, ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఏ విషయంలో బాధపడుతున్నాడు? యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, ఎవరు వెళ్తారు నా కోసం? ఒక పక్క దేవదూతలు పాట పాడుతుంటే ఈయన మనోవేదంతో ఈయన బాధ అంతానేమో భూమి మీద ఉంది. ఎన్ని పాటలు పాడినా నాకేంటి, అది వాళ్ళు చచ్చిపోతున్నారు కొట్టుకుని, అది వాళ్ళు కులపిచ్చితో చచ్చిపోతున్నారు, అది వాళ్ళు మతపిచ్చితో చచ్చిపోతున్నారు, అది వాళ్ళు
తాగి తాగి చచ్చిపోతున్నాడు, అది ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నాడు, నా పిల్లలే నా కళ్ళ ముందే నరకానికి పోతున్నారు. ఈ బాధ చూసైనా పరలోకం నుంచి వచ్చాడండి. వచ్చి కొందరినైనా మార్చాడు. దేవుడు బాధ తగ్గించేటప్పుడు ఏమన్నాడు దేవుడు? ఈయన నా ప్రియకుమారుడు. ఫస్ట్ టైం ఆనందం వచ్చింది ఆయనకి. మానసిక వేదంతో ఉన్న ఆయన ఏమన్నాడు? ఈయన యందు నాకు సంతోషం, ఈయన్ని గొప్ప చేస్తాను, అందుకే శకపురుషుడు, ఇది యేసు కంటే గొప్పవాడు ప్రపంచంలో. ఇప్పుడు మనం కూడా గొప్ప వాళ్ళు అవ్వాలంటే మనల్ని కూడా దేవుడు ప్రేమించాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి సంతోషపెట్టే పనులు ఏం చేస్తే సంతోషపడతాడు? నీ బొచ్చు ఇచ్చేస్తేనో, నీ దగ్గర ఉన్న బంగారం ఇస్తేనో, నువ్వు వచ్చి బేరమని పాటలతాను, ఇది కాదు. ఏ విషయంలో చింతతో ఉన్నాడో ఆ చింతన కొంతైనా, ఆయన పుట్టించిన పిల్లలు ఆయన్ని తండ్రి అని పిలవకుండా ఆయన కళ్ళ ముందే వేరే వాడిని చేసేసుకుని, దాన్ని ఆయే మమ్మల్ని పుట్టించాడని ఎంతోమంది దేవుళ్ళని పెట్టేసుకుని వాటికి మొక్కుతుంటే చేసినోడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఇవన్నీ చూసి బాధపడుతున్నప్పుడు, అలా ఎవరి వల్ల అయితే దేవుడు బాధపడుతున్నాడో అలాంటి వాళ్ళని కొంతమందినైనా మార్చావనుకోండి, ఆ మార్చినప్పుడు నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడు? నా కొడుకుల్ని, నా బిడ్డల్ని నరకానికి పోకుండా కాపాడిందిరా ఒక అబ్బాయిని, ఒక అతన్ని కాపాడారా. నీ డబ్బులు ఇచ్చి కాపాడతావో, నువ్వు కష్టపడి వెళ్ళి చెప్తావో, చెప్పిస్తావో, ఏం చేస్తావో, మొత్తానికి ఆయన బాధ పెడుతున్న ఈ వ్యక్తుల్ని కొందరినైనా మార్చు. ఒక తాగుబోతుని మార్చు, లేదంటే ఒక విగ్రహారాధికుని మార్చు. దేవుణ్ణి ఏడిపిస్తున్నా లేదా చచ్చిపోవడానికి ఆత్మహత్య చేసి కూడా సిద్ధపడుతున్న కొందరినైనా మార్చు. దేవుడు పొంగిపోతాడు. అప్పుడు నువ్వేం అడగనవసరం లేదు ఆయన్ని, నీ కాళ్ళ దగ్గరికి పట్టుకొచ్చి పెడతాడని. అది చేయడం మానేసి ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు చెప్పండి? లిస్ట్ అంతా చదువుతారు. దేవుడా ఇల్లు ఇచ్చే, దేవుడా ఉద్యోగం ఇచ్చే, దేవుడా పిల్లల్నిచ్చే, దేవుడా కూతుర్ని, దేవుడా ఏదో ఇలా సొమ్ము దాచిపెట్టినట్టు అక్కడ అడిగేస్తున్నావు అంటే నువ్వు ఏం చేసావు? నీకు ఇస్తాడు దేవుడు. ఎందుకు ఇవ్వాలి అసలు నీకు? ఆయనకి ఎప్పుడైనా సంతోషపడే పని ఒకటి చేసావా? నీ వల్ల కూడా ఆయన ఏడుస్తున్నాడు కదా. అందుకే భక్తి అంటే ఏదో అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మనం మొక్కేసి మన దగ్గర ఉన్నది ఏదో చెలరేచేసి వరాలు కోరుకోవటం దేవుడి భక్తి కాదండి. అలా చేయడం తప్పు కాదు, కానీ అదే భక్తి కాదు. అసలు భక్తి ఏంటంటే, అసలు చేయవలసింది దేవుణ్ణి సంతోషపెట్టడం. అన్నాడు కదా, ఒక్క పాపి మారితే పరలోకంలో ఆయన ఏం చేస్తాడంట? ఎక్కువ సంతోషం. ఇప్పుడు పాడండి రా దేవదూతలారంటాడు. అది ఇప్పుడు వాయించాడు సంగీతం. ఒక పాపి మారాడు, ఒక తాగుబోతు మారిపోయాడు, ఒక నరకానికి వెళ్ళిపోయేవాడు మారిపోయాడు, చచ్చిపోవాలనుకున్నవాడు మారిపోయింది వాక్యం విని. ఆ వాక్యం వినిపించాడు ఒక అతన్ని బట్టి సంతోషం. అతనికి ఏం కావాలని ఇద్దాం. ఇదండి భక్తి. ఈ టెక్నిక్ తెలియాలి. అలా తెలిసిన వాడే భక్తుడవుతాడు. ఇక్కడ ఏ లోటు ఉండదో, చనిపోయాక పరలోకి వెళ్తాడు. అలా కాకుండా కేవలం ఆయన్ని పొగిడేసి ఆయన దగ్గర వరాలిస్ట్ నువ్వు పెట్టేసావనుకో, నీది భక్తి కాదు, నీ వల్ల దేవుడికి సంతోషం లేదు, ఇంకా బాధ. తప్పులు చేస్తుంటాం. మనం ఏం మంచోళ్ళం ఏం కాదు, ఎవరో మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళని తప్పులు ఎత్తి చూపుకోకుండా నీ వల్ల ఒకరైనా దేవుడికి సంతోషం కలిగితే, ఒకరైనా నువ్వు మార్పిస్తే, నువ్వు మారినా, నువ్వు ఇంకొకరిని మార్చినా దేవుడు సంతోషిస్తాడండి. అలాంటి పనులు చేయడమే అసలైన భక్తి. నువ్వు ఎంత సంపాదించుకున్నా, మనుషుల కోసం సంపాదించుకున్నావు, లేదంటే మీ పిల్లలకి కుటుంబానికి పెట్టావు, నీ జీవితం అంతా కష్టార్జితంతో పాపం పన్ని చచ్చిపెట్టావు, ఏదో రోజు చచ్చిపోతావు. అవేమన్నా వస్తాయి నీతో? పోనీ వాళ్ళు ఏమన్నా నీ కోసం ఏం చేస్తారా? ఎవరో రారు, నిన్ను సాగనంపేస్తారు. తర్వాత నీకు తోడెవరు? దేవుడే మిగులుతాడు. ఆయన ఏం చేసి భూమి మీద నేను సంతోషి పెట్టావా? అప్పుడు నిన్ను మంచి ఎక్కడ తీసుకెళ్తాడు ఇంకా? అందుకే ఇక్కడ ఉన్నప్పుడు దేవుడి కోసం ఎక్కువ ఆలోచించండి, దేవుడి కోసం కష్టపడండి, దేవుడిని సంతోషపెట్టే పనులు కొంతనైనా చేయండి. అప్పుడు ఇక్కడ మీ కుటుంబాలు బాగుంటాయి, చచ్చిపోయా కూడా అంతే. తప్ప ఇంకా అడగటమే భక్తి, ఇంకా అడగటమే పొగిడేయటమే భక్తి అనుకుంటే మీరు చాలా పొరపాట్లో ఉన్నారని అర్థం. అలాగని దేవుడిని అడగొద్దని చెప్పట్లేదు, దేవుడే అడగమన్నాడు. అడుగుడి, జ్ఞానాన్ని అడగండి, ఇస్తాను. మీకు ఇంకా భక్తి తెలియకపోతే అడగండి, నేను అన్ని నేర్పిస్తాను. ఈ చిన్నవి అడగండి. ఎందుకంటే అడగకపోయిన కాకులకి, పక్షులకి, కుక్కలకి వాళ్ళంతా అలా బతుకుతున్నారు. వాళ్ళకి ఏమి పొలాలు లేవు, ఏమీ లేవు, అయినా బతుకుతున్నాయి కదా. అలాంటి చిన్న వాటికి చింతించేసి బాధపడిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఎందుకురా ఆ చిన్న వాటికి? అది అసలు పెద్ద విషయమే కాదు. ఈ విశ్వాన్నే కలిగించాను నేను మీకోసమే కదా. అడగాల్సినవి అడగండి, ఆలోచించవలసిన వాటి కోసం ఆలోచించండి. దేనికి బాధపడాలో దానికి బాధపడండి.
పనికిరాని వాటి కోసం బాధపడి నన్ను ఇంకా విసిగించకండి. ఇది దేవుని మనసు. అర్థమైందండి పాఠం? ఏం పాఠం అంది? దేవుని మనోవేదన, మానసిక చింత. చాలా మందికి ఆ డిప్రెషన్ తెలుస్తుంటది. లవ్ ఫెయిల్యూర్ అయిపోయినా, కళ్ళ ముందే బిడ్డలు చచ్చిపోయినా, భర్త వేరే ఒకరితో తిరుగుతున్నా, భార్య చెడిపోయినా, లేదంటే వేరే వేరే మోసపోయినా ఆ డిప్రెషన్ అర్థమవుతుంటది. తిన్నది ఎక్కదో, అసలు జనాలు ఉండబుద్ధి అవ్వదు, ఒంటరిగా వెళ్ళిపోవాలనిపిస్తుంటది, చిక్కుపోతుంటారు, రోగాలు వచ్చేస్తుంటాయి. మానసిక చింత అంటారు దీన్ని. ఇది నీకు అర్థమైతే ఈ బాధ ఎవరికి ఉంది? ఇప్పుడు నీకు ఒకరి వల్లే ఉందేమో, దేవుడికి కోట్ల మంది వల్ల. పాప ఆయనకి చావు లేదు, ఎందుకంటే ఆత్మకు చావు లేదు కదా. చావలేక బతుకుతున్న దేవుడు మనోవేదన. మీకు నిజంగా ఆ తండ్రి బాధ అర్థమైతే ఒకరినైనా మార్చి సంతోషపరచండి. మిమ్మల్ని అప్పుడు ఆయన సంతోషపరుస్తాడు.